తెలుగు గేమర్. సో గైస్ వెల్కమ్ టు మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 6. యాక్చువల్గా అసలు ఈ ఎపిసోడ్ ఈరోజు అసలు వస్తుందో రాదో నేనే కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. ఎందుకంటే సో మా ఇల్లు అనేది కొంచెం కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు ఓనర్ వాళ్ళు. సో ఒకటే డిస్టర్బెన్స్గా ఉంది, బట్ ఒక 1 hour టైం దొరికింది. ఆ 1 hourలో నేను వాయిస్ ఓవర్ అయితే ఫటాఫట అని చేశాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియోలో కూడా సో చాలా మంచి ట్రిక్స్ అయితే కామెంట్స్ అయితే పిక్ చేసుకున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ ర్యాంక్ పుషింగ్కి చాలా మంచి టిప్స్ అయితే పట్టుకొచ్చాను అనమాట. అండ్ ఈ వీడియోలో నాకు తెలిసిన ఒక ట్రిక్ కూడా మీకు చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీడియోలో నాకు తెలిసిన వన్ ట్రిక్ కూడా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? అండ్ అలానే ఇంకా ఎవరైనా వింజోగో యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్ గైస్, సో సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి డార్లింగ్. సో ప్లీజ్ డార్లింగ్ సబ్స్క్రైబర్ కౌంట్ పెంచండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి ఇద్దరు కామెంట్స్ అయితే చేశారు గైస్. సో వాళ్ళిద్దరు పిక్ చేసుకున్నాము, శ్రీనాథ్ అండ్ తెలుగు గేమింగ్ గురూజీ కామెంట్స్ అయితే పిక్ చేసుకున్నాం. వీళ్ళు ఏమన్నారంటే మనకి బెర్ముడా మ్యాప్లో డబుల్ డోర్ బిల్డింగ్ ఉంటుంది కదా పీక్లో, అండ్ ఆ బిల్డింగ్ పైన ఎనిమిస్ ఉన్నారా లేదా మనం చూడొచ్చు బ్రో. సో ఎలా చూడొచ్చు అని చెప్తున్నారు. సో దీనికోసం మనకు ఒక మోన్స్టర్ ట్రక్ అయితే కావాలి. అండ్ మోన్స్టర్ ట్రక్ తీసుకొని వచ్చిన తర్వాత డబుల్ డోర్లోకి వెళ్ళి సో మనం ఆ ఇంటి పైన ఉన్న వాళ్ళని చూడొచ్చు అని అంటారు. సో ఎట్లైనా చూద్దాం. సో మన దగ్గర అయితే మోన్స్టర్ ట్రక్ ఉంది. ఓకే, నేను డబుల్ డోర్లోకి అయితే పోనిచ్చాను అనమాట. సో ఇలా ముందుకు పోనిచ్చి జస్ట్ మీరు వెహికల్ నుంచి దిగండి అనమాట. ఓకేనా? గెట్అవుట్ నొక్కండి. సో గెట్అవుట్ నొక్కిన తర్వాత ఎంటర్ నొక్కండి. డ్రైవ్ కాకుండా ఎంటర్ నొక్కితే సో ఇలా ఈ బిల్డింగ్ పైన ఎవరెవరు ఉన్నారు ఏంటనేది సో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీ దగ్గర మోన్స్టర్ ట్రక్ ఉన్నప్పుడు సో ఆ ఇంట్లో ఎనిమిస్ ఉన్నారని మీకు డౌట్ అనిపిస్తే సో ఇలా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళిద్దరి నుంచి ఒక మంచి ట్రిక్ అనమాట. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కామెంట్కి చాలా మంది కామెంట్ పెట్టారు, బట్ నేను ఇద్దరే పిక్ చేశాను అనమాట. ఓకేనా డార్లింగ్స్? అండ్ ఇట్స్ ఫైన్, చాలా బాగుంది. ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి ప్రో గేమ్ వైటీ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటారంటే మోన్స్టర్ ట్రక్లో మనం ఆయిల్ బ్యారల్ని ఎక్విప్ చేసుకొని ఎక్కితే ఎనిమిస్కి ఎవరికి కనిపించాం బ్రో. ఇది చాలా సింపుల్ ట్రిక్, ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎనిమిస్ మనల్ని కిల్ చేయరు అని అంటున్నారు. సరే ఒకసారి చూద్దాం. సార్ నేనైతే ఆయిల్ బ్యారల్ తీసుకున్నాను అండ్ మోన్స్టర్ ట్రక్ మీద కూర్చున్నాను. అతను ఏమన్నాడంటే ఎంటర్ అన్నాడు, అంటే డ్రైవ్ అని చెప్పలేదు, జస్ట్ ఎంటర్ చేయండి బ్రో అన్నాడు. సో ఎంటర్ చేస్తే మనం ఓపెన్ చేయమంటున్నాడు. ఇక మనమైతే ఓపెన్ చేయట్లేదు, కాకపోతే ఆయిల్ బ్యారల్ కనిపిస్తుంది. సో పర్టికులర్గా చూస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో అయితే వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఎనిమిది పర్టికులర్గా చూసారనుకోండి ఆయిల్ బ్యారల్ కనిపిస్తుంది, ఆయిల్ బ్యారల్ ఉందంటే సో ఆటోమేటిక్ ఎనిమిది ఉన్నట్లే కదా. సో అదనమాట, కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? సో ఓకే బ్రో, ఒక మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు నీ నుంచి కూడా. అండ్ ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి కింగ్ శ్రీశాంత్ నుంచి అయితే కామెంట్ పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటాడంటే మెడికేట్ యూస్ చేసేటప్పుడు అండ్ బేబీ షార్క్ ఇమోట్ యూస్ చేయండి బ్రో. మనోడు డ్యాన్స్ వేసుకుంటూ మెడికేట్ వేసుకుంటాడు అంటాడు. ఓకే చూద్దాం, కొంచెం ఫన్నీగా ఉంది. అండ్ మెడికేట్ వేస్తున్నాను. అండ్ బేబీ షార్క్ ఇమోట్ అంటే తెలుసు, సంకల్ గుద్దుకుంటాడు, రిటైర్డ్ సంకల్ గుద్దుకొని తలపైన దండం పెడతాడు అదే అనమాట. చూడండి, అండ్ మెడికేట్ వేసుకుంటూ మెడికేట్ వేసుకోగానే ఎమ్మటి ఇమోట్ ఆన్ చేశాను. సో మనోడు నిజంగానే డ్యాన్స్ వేసుకుంటూ ఉంగరాలు వచ్చినట్టు అని ఊగుతున్నాడు. పర్లేదు, బాగానే ఉంది. సో మంచి ఫన్నీ ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఈ బ్రో తరపు నుంచి. మంచి ట్రిక్ బ్రో. సో ఇట్స్ వర్కింగ్. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి రమేష్ బాబు అండ్ సాయి ఇద్దరు కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది కామెంట్ చేశారు. వీళ్ళిద్దరు ఏమంటారంటే మనకి సిమెంట్ హౌసెస్ ఉంటాయి కదా బెర్ముడా మ్యాప్లో. ఆ బెర్ముడా మ్యాప్లలో ఏంటంటే మనం నార్మల్గా మనం పైన కూర్చుంటాం అండ్ ఎవరైనా ఎనిమిస్ రాకుండా ఉండడం కోసం స్టెప్స్ దగ్గర ల్యాండ్మెన్ పెడతాం. సో ల్యాండ్మెన్ కాకుండా మీరు ఒక బైక్ తీసుకొని సిమెంట్ హౌస్లోకి వెళ్ళి స్టెప్స్ పైన క్రాస్గా పెట్టండి బ్రో. ఏ ఎనిమిది అయితే సో మీ దగ్గరికి అయితే రాలేవాడు, ఆ బైక్ని దాటేసి సో మిమ్మల్ని ఎవరు చంపలేవరు. సో మీకు ర్యాంక్ పుషర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అంటున్నాడు. ఓకే లెట్స్ ఐ విల్ ట్రై. సో బైక్ అయితే తీసుకున్నాను అనమాట. బైక్ తీసుకొని సో పైకి ఎక్కేస్తున్నాను, చూద్దాం. సో కొంచెం పర్టికులర్గా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే సో కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్రాస్గా పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ కాదు. సో పర్టికులర్గా పెట్టలేదు నేను, కొంచెం వెనకాల గ్యాప్ ఉంది, కొంచెం బ్యాక్ వద్దాం. ఓకే. సో ఇలా క్రాస్గా పెట్టేస్తే ఏంటి అంటే సో ఏ ఎనిమి ఆ బైక్ని దాటి మన లోపలికి రాలేవు. ఓకేనా? చూడండి, అసలు మనం బయటికి రాలేకపోతున్నాం. సో మీరు ఆ బైక్ని షూట్ చేయండి. సో బైక్ని కాల్ చేస్తే ఏంటి అంటే ఎనిమి అసలు రాలేదు. అదే షూట్ చేయకపోతే డ్రైవర్ని కొట్టేసింది అనుకోండి, మరి యూతల సైడ్ దిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అండ్ నార్మల్గా మనందరం అండ్ ల్యాండ్మెన్ పెడుతూ ఉంటాం. అది వచ్చేసి ప్రో ట్రిక్ అనమాట. ఇది వచ్చేసి బైక్ పెడుతున్నాం మనం. ఇది లెజెండ్ ప్రో ట్రిక్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలా షూట్ చేసిన తర్వాత మీరు కొంచెం కవర్లో తీసుకోండి. ఇది చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా డార్లింగ్స్? ఇట్స్ వర్కింగ్ ట్రిక్ అనమాట. Feast on the tastiest pizzas, biryanis and dosas starting at ₹79. Order now. Ide hoş. ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి గేమింగ్ విత్ వర్ధన్ కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటాడంటే ఈ ట్రిక్ వర్క్ అవడానికి మనకు ఒక గ్రానైట్ కానీ ఫ్లాష్ బ్యాంక్ కానీ ఉండాలంటున్నాడు. అండ్ ఆ రెండింటిలో ఏదో ఒక లూట్ చేసుకున్న తర్వాత సో ఫైర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోవాలంటాడు. అంటే గ్రానైట్ని హోల్డ్ చేసి పట్టుకోమంటున్నాడు. పట్టుకున్న తర్వాత బైక్ దగ్గరకు వచ్చి డ్రైవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి బ్రో అంటున్నాడు. సీఏ మ్యాజిక్ అంటున్నాడు. సో చూస్తే ఏముందంటే మనోడు కొంచెం ఫన్నీగా డ్రైవ్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి, అండ్ గ్రానైట్ సింబల్ చేసి మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం కదా, సో అలానే పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. కొంచెం ఫన్నీగా అయితే ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఒకసారి మీకు నార్మల్గా డ్రైవ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి కదా అది ఇది ఏంటనేది. ఇప్పుడు చూడండి, గ్రానైట్ తీసాను, నార్మల్గా బైక్ అయితే డ్రైవ్ చేస్తాను. చూడండి, నార్మల్గా బైక్ అయితే ఈ స్టైల్లో అయితే డ్రైవ్ చేస్తాడు. బట్ ఈ బ్రో చెప్పిన ప్రకారం చూస్తే ఏంటి అంటే గ్రానైట్ తీసుకొని హోల్డ్ చేసి పట్టుకొని డ్రైవ్ క్లిక్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా గైస్? సో ఇట్స్ వర్కింగ్ బ్రో, ఇట్స్ వర్కింగ్ ట్రిక్. సో కొంచెం ఫన్నీగా ఉందన్నమాట అంతే. ఓకేనా?
ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి అజయ్ గేమింగ్ జోన్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటారంటే మనకి గేమ్లో ఎయిర్ డ్రాప్ ఉంటుంది కదా, ఎయిర్ డ్రాప్ అనేది చార్జ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బ్రో. అండ్ చార్జ్ అయిన తర్వాత ఎక్కడైనా సరే ఎయిర్ డ్రాప్ అనేది డ్రాప్ చేయండి అండ్ వేయండి గేమ్లో అంటున్నాడు. వేసిన తర్వాత 40 సెకండ్స్ గేమ్ని మినిమైజ్ చేయండి అంటున్నాడు. అండ్ అలా చేసిన తర్వాత 40 సెకండ్ తర్వాత గేమ్ ఓపెన్ చేయండి. డ్రోన్ వచ్చేసి మన బ్లూ లైట్ మీద ఉంటుంది అని అంటున్నాడు. సరే చెక్ చేద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది. సో ఎయిర్ డ్రాప్ అనేది నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వేసేస్తున్నాను అనమాట. నేను వేసేసి ప్రాన్ అవుతున్నాను ఎందుకంటే ఎయిర్ డ్రాప్ అయ్యాక ఎనిమిస్ అయితే బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళంటే వస్తారనమాట. ఓకేనా, సో నేను 40 సెకండ్స్ అయితే స్క్రీన్ అయితే మినిమైజ్ చేశాను అనమాట. మినిమైజ్ చేసిన తర్వాత 40 సెకండ్స్ తర్వాత గేమ్ ఓపెన్ చేయండి బ్రో. డ్రోన్ అనేది మన తలపైన అంటే మన దగ్గరకు వస్తుంది. బ్లూ లైట్ పైన డ్రోన్ ఉంటుందని అంటున్నాడు. సో ఇది వర్క్ అవుతుందా లేదా, ఇట్స్ వర్కింగ్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి మనం టెస్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, సో 40 సెకండ్స్ అయితే నియర్లీ అయిపోయింది. నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఓకే డ్రోన్ వచ్చేసి బ్లూ లైట్ పైన ఉందన్నమాట. ఇట్స్ వర్కింగ్ ట్రిక్ బ్రో. చూసారా, డ్రోన్ వచ్చేసి బ్లూ లైట్ పైన వచ్చింది అండ్ సింపుల్ కూడా చూడండి పైకి వెళ్ళిపోయింది అది. సో మనం వచ్చాం కదా పైకి వెళ్ళిపోయింది. ఇట్స్ వర్కింగ్. సో ఇది కూడా కొంచెం ఫన్నీగా అయితే ఉందన్నమాట. ఓకేనా, సో గాయస్ ఇవన్నమాట మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 6లో నేను పిక్ చేసుకున్న కామెంట్స్. అండ్ ఎపిసోడ్ నెంబర్ 5 కింద కామెంట్స్కి మరి ఎక్కువ లైక్స్ రాలేదా లేకపోతే లైక్స్ వచ్చిన కామెంట్స్ అయితే మిస్ అయ్యా నాకు తెలియదు కానీ, సో నేను పిక్ చేసుకున్న కామెంట్స్ ఇవే అనమాట. అండ్ ఈ వీడియోలో నేను నా ఓన్గా ఒక ట్రిక్ చెప్తాను కదా, అండ్ ఆ ట్రిక్ కూడా చూసేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది, మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. దీనికోసం మనకు ఒక ఇమోట్ కావాలి, కింద కూర్చొని తలగొట్టుకుంటారు కదా ఆ ఇమోట్. అండ్ ఆ ఇమోట్ వచ్చిన తర్వాత గేమ్లోకి వచ్చిన తర్వాత మనకి హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వాలి. హెల్త్ అనేది యూస్ చేసుకుంటూ ఇమోట్ వేసి ఎమ్మటే రన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి. సో ఇలా ఫన్నీగా అయితే ఉరుకుతాడనమాట మనోడు, ఇట్లా మొక్కల మీద ఫన్నీగా ఉరుకుతూ ఉంటాడనమాట. ఓకేనా, సో ఇదే నేను చెప్పాలనుకునే ట్రిక్. సో మనకి హెల్త్ డ్యామేజ్ అవ్వాలి, మెడికేట్ వేసుకోవాలి, ఇమోట్ వేయాలి. ఇమోట్ వేసిన తర్వాత రన్ బటన్ క్లిక్ చేస్తే ఇలా మొక్కల మీద ఫన్నీగా రన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా లింక్స్ మరి బై లవ్ లింక్స్. హే గైస్, సో ఇప్పుడు నుంచి అయినా మీ ఫ్రెండ్స్ని ఫ్రీ డైమండ్స్ అడగడం మానేయండి. ఫ్రీ డైమండ్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోండి. ఓకేనా, మీకోసం అది ఒక చిన్న హెల్ప్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అది వచ్చేసి వింజో గోల్డ్ అనమాట. ఇందులో అయితే చాలా జెన్యూన్గా రియల్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. అండ్ ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు రియల్గా అయితే మనీ వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి మెయిన్గా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే లేదో అండ్ అలాంటి వాళ్ళందరి కోసం వింజో గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎర్నింగ్ రియల్ మనీ అనమాట. అండ్ ఇందులో మనకి ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఉంటుంది. ఇందులో టోర్నమెంట్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే సో మీకు ఎవ్రీ కిల్కి 30 రూపీస్ వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఎర్న్ చేసిన మనీతో మీరు డైరెక్ట్గా వింజో స్టోర్ అని ఉంటుంది. వింజో స్టోర్ నుంచి మీరు ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ డైమండ్స్ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి డైమండ్స్ పర్చేస్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో బంపర్ ఆఫర్ మీద బంపర్ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట వింజో గోల్డ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో వెంటనే ఇన్స్టాల్ చేసుకొని రియల్ మనీ ఎర్న్ చేయండి. ఫ్రీ డైమండ్స్ అయితే పొందండి అనమాట. అండ్ మీరు రిఫర్ చేయడం ద్వారా కూడా సో మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్, సో పక్క వాళ్ళ డైమండ్స్ మానేయండి, సొంతంగా డైమండ్స్ ఫ్రీగా ఎర్న్ చేసుకొని ఫ్రీగా డైమండ్స్ అయితే కొనుక్కోండి అనమాట. ఓకేనా, సో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దిస్ వింజో యాప్.